హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు జీడిపప్పు పావు కేజీ ఎల్లిపాయలు, 100 గ్రాములు ఉప్పు, కారం, ఆయిల్, కొన్ని ఆవాలు, మెంతులు ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు కూడా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు నిల్వ పచ్చడి పెట్టుకోవడానికి నిమ్మకాయల రసం వేస్తారు కదా, దాని బదులు నేను ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా, అప్పుడప్పుడు చిన్న చిన్న కాయలు పచ్చళ్ళు కొద్దిగా వస్తున్నాయి. ఈ నెల వస్తాయి. ఇవి మామిడి తురిమేస్తే మనం గ్రేవీగా కలుపుకోవటానికి బాగుంటుంది, అలా పుల్లగా బాగుంటుందని నేను మామిడి తురుము అయితే తీసుకున్నానండి. మామిడి తురుము కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయటం. నేను నిమ్మకాయ పులుసు వేయటం బదులు మామిడి తురిమేస్తే ఎలా ఉంటుందని పెట్టి చూద్దామని పెట్టాను. కానీ పర్ఫెక్ట్ కొలతలతో వేసాను. అన్నీ మంచిగా కలిసిపోయేలా పెట్టుకోవాలండి. మామిడి తురుము కూడా అదే గ్లాస్తో కొలుచుకోవాలి. ఉప్పు కారాలు కూడా సమపాళ ఏ గ్లాస్తో కొలుసుకుంటామో అదే గ్లాస్తో ఆయిల్ కూడా వేసేసుకోవాలి. మెంతిపిండి, ఆవపిండి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదిగోండి అదే గ్లాస్తో ఆయిల్ వేస్తున్నాను, పల్లి ఆయిల్. ఇలా వేసుకొని కింద పైన పెట్టుకోవాలి, మంచిగా కలిసిపోయేలాగాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎల్లిపాయ చాలా మంచిది తింటే. మామూలుగా తింటే ఘాటుగా ఉంటుంది కాబట్టి జీడిపప్పు కూడా మంచి బలాన్ని ఇస్తుంది. ఎల్లిపాయలు తినటం వల్ల కొలెస్ట్రాల్ అవన్నీ కరిగిపోయి బొడ్డు చుట్టూతా పొట్టంతా కరిగిపోయి ఫ్లాట్గా అయిపోతుందండి ఎల్లిపాయ తినటం వల్ల. తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఎల్లిపాయ చాలా మంచిదండి తింటే. దీనివల్ల అన్ని రకాలుగాను ఉపయోగపడుతుందని ఇలా పెడుతున్నానండి నేను. ఈరోజైతే ఇది చేశాను, మామిడి తురుము. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి, 1, 2 కొద్దిగా అక్కడక్కడను పచ్చి మామిడికాయలు. ఇప్పుడు సీజన్ అయితే అయిపోవటానికి వచ్చింది కదండి, దొరుకుతున్నాయి కాబట్టి మామిడితో పెట్టి చూద్దామని చూశాను. కానీ చాలా టేస్టీగా ఉంది. ఈ నిమ్మకాయలు అంటారా, అవి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఈసారి నిమ్మకాయతో పెట్టొచ్చులని మామిడికాయతో పెట్టాను నేను. ఇది చిన్న జాడీ జార్లో వేస్తున్నాను. గాజు సీసాలో కానీ ఇలా స్టోర్ చేసుకోవాలండి, ప్లాస్టిక్ వాటిల్లో వేసుకోకూడదు. పచ్చళ్ళ వరకు గ్లాసులు కానీ జార్లు కానీ తీసుకుంటే నిల్వ పచ్చళ్ళు బాగుంటాయి. ఇది నిల్వ పచ్చడి కూడా ఉంటుందండి మనకు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.